ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం స్పెషల్గా ఇడ్లీ చేసుకున్నాను. ఒక కప్పు జొన్నలు, పెసలు, ఉద్దిబ్యాళ్ళు, ఇడ్లీ రైస్ ఒక కప్పు, మెంతులు ఒక 1 టేబుల్ స్పూన్ వేసి 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం రవ్వ మిక్సీకి పట్టుకోవాలి. దోశకు కావాలంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీకి అయితే కొంచెం రవ్వలాగా మిక్సీకి పట్టుకొని ఈ బ్యాటర్ని నైట్ అంతా పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు నేను ఇడ్లీ పాత్రలో కాకుండా కొంచెం స్పెషల్గా పనసాకులతో బుట్టలు చేసుకొని ఇడ్లీ చేస్తున్నాను అనమాట. నిన్న మా పిల్లల్ని పిలుచుకొని పార్క్ వెళ్ళాను. అక్కడ పనస చెట్టు ఉంటే ఆకులు తీసుకొచ్చాను. ఆకులతో ఈ విధంగా బుట్టలు చేసేసి ప్రిపేర్ చేసుకోండి. ఈ బ్యాటర్ ఇందులో వేసేసి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం స్టీమ్ చేసుకుంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీ కాంబినేషన్లో టమాటో చట్నీ తర్వాత పల్లి చట్నీ కూడా చేశాను అనమాట. ఎప్పుడు మనం వైట్ రైస్తోనే కాకుండా వైట్ రైస్లోకి కొంచెం ఇట్లా మనకి జొన్నలు, పెసలు ఇట్లా యాడ్ చేసుకుంటే మంచి ఫైబర్, ప్రోటీన్ కూడా లభిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్.